వర్షాలతో అతలాకుతలమైన చెన్నైని పరిశీలించేందుకు ప్రధాని మోడీ అక్కడికి చేరుకున్నారు. వరద ప్రభావిత ప్రాంతాలన్నీ ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించబోతున్నారు. ఇప్పటికే చెన్నై వాసుల్ని ఆదుకునేందుకు కేంద్రం ప్రత్యేక బృందాన్ని పంపించింది. ఇప్పుడు ప్రధాని మోడీ కూడా అక్కడికి చేరుకున్నారు. వరుణుడి ప్రతాపానికి చెన్నై కక్కావికలైపోయింది. భారీ వర్షాలు ముంచెత్తాయి. విద్యుత్, రవాణా, సమాచార వ్యవస్థ పూర్తిగా దెబ్బతిండంతో చెన్నై వాసుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. చెన్నైలో ఎటు చూసినా నీరే కనిపిస్తోంది. వరద నీరు ఇళ్లలోకి ప్రవేశించడమే కాకుండా విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. కడలూరు, కాంచీపురం, తిరువళ్ళూరు, వెల్లుపురం, తిరువణ్ణామలై జిల్లాల్లో వరద ముంపుతో ప్రజల పరిస్థితి దయనీయంగా మారింది. ఇటు సహాయక చర్యలు ఊపందుకున్నాయి. భారీ వర్షాలు, వరదలతో ఇబ్బందులు పడుతున్న చెన్నై వాసులకు సహాయం చేసేందుకు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని రెట్టింపు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఒక్కో బృందంలో 40 మంది సిబ్బంది గల 30 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపడుతున్నాయి. మొత్తం 1200 మంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వరద ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వారిని పడవల సహాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు కృషి చేస్తున్నారు.